ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదిక సిఫార్సులపై మంత్రివర్గం చర్చించనుంది. 11 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పైన మంత్రివర్గం చర్చలు జరపనుంది. రాజధాని అమరావతి భూముల కేటాయింపు పైన చర్చించే ఛాన్స్ ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదిక సిఫార్సులపై మంత్రివర్గం చర్చించనుంది. 11 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పైన మంత్రివర్గం చర్చలు జరపనుంది. రాజధాని అమరావతి భూముల కేటాయింపు పైన చర్చించే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, గుడ్ మార్నింగ్ భవాని. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన సచివాలయంలోనే ఉన్నారు. అయితే ఈ రోజు ముఖ్యంగా కేబినెట్ లో సంబంధించి కూడాను చర్చకు వచ్చే ఎజెండాలోని ముఖ్యాంశాలు తిరుమల తిరుపతి ప్రసాదంలో కల్తీ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదైతే ఇండస్ట్రియల్ సంబంధించిన అంశాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కూడాను పారిశ్రామికరణలో అభివృద్ధి భాగంగా కొంతమందికి ఏదైతే ల్యాండ్ సంబంధించిన రిక్రూట్మెంట్ విషయంలో కూడాను ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 11 నుంచి మీరు అన్నట్లుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి భవాని. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాల మీద కూడాను సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉందండి. అంటే 2026-27 బడ్జెట్ సంబంధించి కూడాను ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఏ విధంగా తీర్మానాలు చేస్తుంది, అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి బడ్జెట్ లో ఏ విషయాలు పొందుపరచాలి, అలాగే సూపర్ 6 అనే పథకాల ద్వారా కూడాను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చిన హామీలను బడ్జెట్ లో నిధులు ఎలా కేటాయించాలనే దాని మీద కూడాను సుదీర్ఘంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు కూడాను ఇంకా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంకా సచివాలయం రాలేదు. కొద్దిసేపట్లో ఆయన వస్తారన్నట్లుగానే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సచివాలయం సంబంధించి మంత్రులందరూ కూడాను హాజరయ్యారు. అయితే కేబినెట్ లో ముఖ్యంగా తిరుపతి అంశంతో పాటు అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాల్లో బడ్జెట్ అంశంతో పాటు తిరుపతి లడ్డు విషయము, అలాగే ప్రభుత్వం పారిశ్రామికరణ అభివృద్ధిలో భాగంగా కేటాయిస్తున్న భూములతో పాటు అమరావతికి సంబంధించిన విధి విధానాలు, అమరావతికి సంబంధించి ఇంకా భూసేకరణ జరుగుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 2వ విడత కాకుండా 3వ విడత కూడా భూసేకరణ జరుగుతుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. దాని మీద కూడా ఈ రోజు కేబినెట్ లో కొన్ని అంశాలు మాట్లాడే అవకాశం ఉంది. అలాగే సోషల్ మీడియాకు సంబంధించిన అంశం ఏదైతే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో వివిధ రకాల ఆరోపణలు చేస్తున్న వారు, అలాగే ఫేక్ ప్రాపగాండా చేస్తున్న వారిపై చట్టంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలనే అంశం మీద కూడాను ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే కేబినెట్ లో రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి ఏదైతే వైసీపీ నేతల మీద దాడులకు పాల్పడుతున్న అంశము అది ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఉందని చెప్పి కూడాను రాష్ట్రంలో చెందిన కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి వద్ద అభిప్రాయాన్ని వెల్లడించినట్టుగా తెలుస్తుంది. దీని మీద కూడాను ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. అంటే పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏకవచన సంభాషణలు, అలాగే అనరాని మాటలు బూతులు తిట్టినప్పుడు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఏమైనా తప్పటడుగు వేసిందనే దాని మీద కూడా ఈ రోజు కేబినెట్ లో ముఖ్యమంత్రి మంత్రులందరితో కూడాను చర్చించే అవకాశం ఉంది. అంటే ఎజెండా తర్వాత ఈ అంశాలన్నీ కూడాను చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల బడ్జెట్ నిర్వహణ సంబంధించిన అంశంతో పాటు సిట్ దర్యాప్తుకు సంబంధించిన అంశంతో పాటు పరిశ్రమలకు సంబంధించిన భూముల కేటాయింపుతో పాటు సోషల్ మీడియా అడ్డుకట్ట ఎలా వేయాలని చట్టానికి సంబంధించి ఒక కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. దానికి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ కూడా కమిటీ ఈ రోజు కేబినెట్ లో ఉంది. దాని మీద కూడా ఈ రోజు చర్చ జరగనుంది భవాని. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.